ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో జన సైనికులు ఎవరైతే ప్రమాదశాత్తు చనిపోయారో వాళ్ళందరికీ కూడా మన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గౌరవశ్రీ కొరికన రవికుమార్ గారు ఒక 15 కుటుంబాలకి వారి సొంత నిధుల నుంచి 15 లక్షల రూపాయలు 15 మందికి చెక్కుల రూపంలో ఇవ్వడం చాలా సంతోషకరం. ఇలాంటి కార్యక్రమాలు జనసేన పార్టీకి వేదిక అవడము, జనసేన పార్టీ ద్వారా కొరికన రవికుమార్ గారు నాగబాబు గారి సమక్షంలో ఈ చెక్కులు ఇవ్వడం చాలా సంతోషకరం. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ముందుకు రావాలి, కూడా అండగా ఉండాలని కోరుతున్నాను. నా పేరు దున్న మోహిని. పోతుమల అప్పన్న గారు మా బావగారు. అతను వలస కూలీ కోసం దుబాయ్లో వర్క్ చేస్తుండగా జారి పడిపోవడం జరిగింది. అలా పడిపోయి చనిపోయారు. వాళ్ళ కుటుంబానికి అక్కడి నుంచి ఎటువంటి వేతనాలు కూడా రాలేదు. అలాంటి సమయంలో జనసేన తరపు నుంచి ₹1,00,000 ఇచ్చినందుకు రవికుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఎవరైతే ముందు ఇన్సూరెన్స్ చేయించుకొని టైం ల్యాప్స్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇన్సూరెన్స్ చేస్తున్న లోపు టైం ల్యాప్స్ అయింది, వాళ్ళకి ఇన్సూరెన్స్ రాదు. అలా రాని ఒక కొన్ని కేసులు 11 కేసులు మా ముందుకు వచ్చినాయి. మేము లాస్ట్ టైం చెప్పినట్లు ఎవరి లోకల్గా వాళ్ళకి అలా ఇన్సూరెన్స్ అయ్యి కూడా టైం ల్యాప్స్ లాంటి టెక్నికల్ ఇచ్చినప్పుడు ఇన్సూరెన్స్ రాని సందర్భంలో ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి నాయకులు, పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు చొరవ తీస్తూనే ఎవరైతే దెబ్బతిన్నారో ఎంతో కొంత వాళ్ళకి ఒక కాంపెన్సేషన్ గాను లేకపోతే వాళ్ళ యొక్క ఇన్కమ్ ఒక అమౌంట్ ఇవ్వడం జరిగింది. రవి గారి శ్రీమతి ఇద్దరు చొరవతోటి 11 మందికి ఒక్కొక్క కుటుంబానికి 13 మందికి ఒక్కొక్క కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఆయన చేతి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా రవి గారు ఆయన శ్రీమతిని ఇద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. గుడ్ రవి గారు. ఆమదాల వలస నియోజకవర్గం పొందూరు మండలం కృష్ణాపురం గ్రామం అది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి జనవరి నెలలో కారు యాక్సిడెంట్లో మరణించడం జరిగింది. అయితే ఈరోజు జనసేన పార్టీ తరఫున కొరికన రవికుమార్ గారు వారు వ్యక్తిగతంగా ₹1,00,000 చెక్ని అందించి ఆ కుటుంబానికి ఆసరాగా నిలవడం జరిగింది. వాళ్ళకి 2 ఆడపిల్లలు, అసలు అలాగే ఒక బాబు కూడా ఉన్నాడు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోయి ఆ కుటుంబానికి ఈరోజు ₹1,00,000 ఇవ్వడం అంటే చాలా గొప్ప విషయం. జనసేన పార్టీలో ఉన్నందుకు గాను, జనసేన పార్టీ ఇలా ఆదుకున్నందుకు గాను నిజంగా చాలా ఆనందంగా, గర్వంగా ఉంది. ఈరోజు కొరికన రవికుమార్ గారు లాంటి వ్యక్తులు, అలాంటి నాయకులు ఈ నియోజకవర్గానికి, జిల్లానికి ఎంత అవసరమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం అండి. ఈరోజు జనసేన పార్టీ అధ్యక్షుని బాటలో మా జిల్లా పార్లమెంట్ సమన్వయకర్త కొరికన రవికుమార్ గారు మా పలాస నియోజకవర్గం సంబంధించి వజ్రపుకొత్తూరు మండలం ఉక్కుంపేట గ్రామానికి చెందిన కారి రాజుగారు పడవ ప్రమాదంలో గోవాలో మరణించారు. ఆ కుటుంబానికి ఈరోజు ₹1,00,000 చెక్కు అందించారు. అలాగే ఇల్లాకుల నవీన్ పలాస మండలం, ఆయన దైవ దర్శనంకి వెళ్ళి శబరిమల ఆయన తమిళనాడులో ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఆ కుటుంబానికి కూడా ₹1,00,000 ఈవేళ ఆయన బాసటగా నిలిచారు. కాబట్టి అధ్యక్షుని బాటలో కూడా జనసేన నాయకులు, అలాగే ఈరోజు జిల్లా సమన్వయకర్త ఈ కుటుంబాలకి బాసటగా ఉండడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము. కాబట్టి ఇలాంటి నాయకులు మన జిల్లాలో ఇంకా ఉన్నందుకు, ఈ రాష్ట్రంలో ఉన్నందుకు జనసేన పార్టీకి, అలాగే ఈరోజు చెక్కులు పంపిణీ చేసినటువంటి నాగబాబు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ అందరికి కూడా ఆ కుటుంబాల తరపున, పలాస నియోజకవర్గం తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఈ కుటుంబాలకి జనసేన పార్టీ అండగా ఉంటుందని ఒక భరోసా ఇచ్చినందుకు ప్రజానీకం అందరూ కూడా ఈరోజు మనకి అండగా ఉంటున్నారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు చెక్ ఇచ్చామనే కాకుండా భవిష్యత్తులో కూడా వాళ్ళకి అండగా ఉంటామని ఈ సందర్భంగా వాళ్ళకి మేము ప్రమాణం చేస్తున్నాము. కాబట్టి ఎటువంటి ఆధారపడకుండా భవిష్యత్తులో వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ, లేకపోతే ఎప్పుడైనా పిల్లలు పెద్ద అయ్యాక వాళ్ళకి జాబు విషయం కానీ మా శక్తి మేరకు మేము అధ్యక్షుని బాటలో, రవికుమార్ గారి బాటలో మేమందరం కూడా నడుస్తామని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటాం. రవికుమార్ గారికి థ్యాంక్స్. గోవా వెళ్ళారు పోటు కోసము. మన మత్స్యకారులను గోవా వెళ్ళి సంద్రాట్లో పడవ తిరగబడిపోయి చనిపోయారు. చనిపోయేటప్పటికి కూడా గోవా నుంచి మనకి సీటు పంపించారు బాడీకి, మన ఉక్కంపేటకి పంపించేటప్పుడు 2 ఆడపిల్లలు, ఇటు కూడా ఆధారం లేదు.
మన పార్టీ పవన్ కళ్యాణ్ పార్టీ వచ్చి కూడా కొద్దిగా సాయం చేశారు. సాయం చేసి మరి ఆ కుటుంబంకి ఏదైనా ఆధారంగా ఇద్దరు ఆడపిల్లలతో ఉన్నారు కదా, సహకారం చేశారు మన పవన్ కళ్యాణ్ తాలూకు వచ్చి పార్టీ వాళ్ళు. అదే మరి ఆ కుటుంబానికి కూడా ఇప్పటికింకా మేమున్నామని ముందుకొచ్చి అన్నీ కూడా చెప్పడము జరుగుతుంది. పార్టీ తరపున వచ్చి వాళ్ళు మన పవన్ కళ్యాణ్కి రోజు చాలా ఎక్కువ హెల్ప్ చేసాడు. ఎక్కడైనా ఏ జాగాలోనైనా ఏమైనా అయినా పవన్ కళ్యాణ్ అయితే చాలా పిచ్చిగా ఉండోడు. ఈరోజు గోవా వెళ్ళి అతను చనిపోవడము, కుటుంబం కూడా వెనక్కి ఇదైపోయినట్లుగా అయిపోరు. మన పార్టీ తరపున ఇదిగో బాబు కామేసి అందరూ కూడా వచ్చి మనకి హెచ్ఆర్లోను మన రవికుమారి రూపాయలు చెక్కి ఇస్తామంటే తీసుకువచ్చారు. ధన్యవాదాలు. ముందుగా బాగా చేశారు. మరి మీ పోషాకారం చేస్తాము, మీ పిల్లలకు కూడా మేము అండగా ఉన్నామని మాట ఇచ్చారు మన పవన్ కళ్యాణ్ తాలూగా పార్టీ అందరూ కూడా. గంగా భవన్ అండి. ఏమైంది అసలు? మా అబ్బాయి శబరిమల వెళ్ళారు, స్వామిమాల వేసుకొని తిరిగి ప్రయాణం. అప్పుడు ముగ్గురు చనిపోయారు. అప్పుడు ఎస్, రవికుమార్ గారే దానికి సహాయం చేశారు. రవికుమార్ గారి చెక్కే కాకుండా వీళ్ళు ఎక్కడైతే ఏ తమిళనాడు రాష్ట్రంలో ఈ తిరుగు ప్రయాణం వచ్చేటప్పుడు వాహన ప్రమాదానికి గురయ్యారో ఆ రోజు కూడా అక్కడ భాష రాదు, ఏమి రాదు, మన వాళ్ళు అంటూ ఎవరూ లేరు. ఆయనే మొత్తం హాస్పిటల్కి తరలించి అక్కడ ఉన్న హాస్పిటల్ సిబ్బందితో మాట్లాడి డాక్టర్లతో మాడి చాలామందికి కాపాడడం జరిగింది. దురదృష్టవశాత్తు ఒకరిద్దరు చనిపోయారు, ఇంకో ఇద్దరు గాయాలతో హాస్పిటల్లో ఇప్పుడు కోలుకుంటున్నారు. నవీన్ కుమార్ ఏంటంటే స్పాట్లోనే ఆ రోజు చనిపోవడం జరిగింది. చాలా మంచి వ్యక్తి. జనసేన పార్టీ అంటే లేకపోతే జనసేన పార్టీ సిద్ధాంతాలన్నా మన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారైనా అని ఎంతో ఆరాధ్యంగా భావించేవారు. అలాంటివి కోల్పోవడం మన జనసేన పార్టీకి ప్రత్యేకంగా మా పలాస నియోజకవర్గ ఆ కుటుంబంతో పాటు మేము కూడా చాలా బాధల్లో ఉన్నాం. అదేవిధంగా కాయరాజు గారు కూడా ఉపాధి కోసం గోవా వెళ్ళారు. గోవాలో సముద్రంలో పడవ ప్రమాదంలో చనిపోయారు. ఆ కుటుంబానికి ఆయన నడి సముద్రంలో ఉండిపోయారు. కుటుంబం కూడా అదే విధంగా నడి సముద్రంలో వాళ్ళ యొక్క జీవనయాగంలో ఉండిపోయింది. కాబట్టి అలాంటి ఉన్న వాళ్ళకి ఈరోజు జనసేన పార్టీ అండగా ఉండడం అనేది ఎంతో ధైర్యం ఇచ్చి ఉండడం వల్ల మేమందరం కూడా చాలా ధైర్యంగా ఉంటూ ఆ కుటుంబాలకు కూడా మరింత ధైర్యం తెప్పించే విధంగా ఉన్నందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. తర్వాత ఎవరైనా మిమ్మల్ని కనీసం చూడడానికి వచ్చారా? ఈ రోజులు సార్ వచ్చారు జనసేన పార్టీ తరఫున, ఇంకెవరు రాలా మిమ్మల్ని చూడడానికి కానీ మిమ్మల్ని పలకరించడానికి కానీ? గవర్నమెంట్ తరఫున ఎలాంటి సాయం అందిందా మీకు? ఇంకా లేదు, ఇంకా అందలేదు మాకు. లేదు, ఇదే మొదటి. ఎంత ఇచ్చారమ్మా? ₹1,00,000 ఇచ్చారా? మీకు ఇంకా ఉన్నారు పిల్లలు ఉన్నారు? మీరే ఇప్పుడు చెప్పారు ఎవరు మీకు అండగా లేనప్పుడు ఈరోజు జనసేన ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నందుకు మేము కుటుంబ సభ్యులుగా భావించమ్మా. అందరం మనమంతా కుటుంబం. జనసేన కుటుంబం అంటే ఏదో రాజకీయ పార్టీ కాదు ఇది. పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరు ఈ రాష్ట్రంలో ఉన్న జనసేన కుటుంబ సభ్యులు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు మన అందరికీ ఒక తండ్రిలాగా భావిస్తున్నాం మనం. కాబట్టి మీరు ఆధారపడవద్దు. దయచేసి మీకు మేము అందరం కూడా అండగా ఉంటాం. ఏ ఆపద వచ్చినా ఇక్కడ నుండి మీకు అండగా ఉంటాం మా శక్తి మేరకు మేము. ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అతను మాకు చాలా సాయం చేశారు. అక్కడ కానీ అక్కడ ప్రమాదం జరిగే స్థలంలో కూడా ఇప్పటి వరకు కూడా ఆయన రుణం తీర్చుకోలేనిది మేము బాధల్లో ఉన్నప్పటికి కూడా. మళ్ళీ ఏమైందమ్మా? మా ఆయన గారు మంచం నుంచి పడిపోయారండి, బాగలేక పడిపోయిన తర్వాత బెడ్ అంతా వచ్చిందండి. ఆ వచ్చిన వెంటనే చనిపోయారు. చనిపోతే పవన్ కళ్యాణ్కి మేము చెప్పాము, తెలియపరిస్తే నాకు ఇది చెక్ ఇచ్చారండి సార్. రవికుమార్ గారు ఇచ్చారండి సార్. పార్టీ రవికుమారు మా కుటుంబంకి నా కోళ్ళు లేని దానికి ఒక ఆధారం పెట్టారు. ఆ బాబు ₹1,00,000 ఇచ్చినారు. మండలం శ్రీకాకుళం జిల్లా సార్. పైన పడుకున్నారు సార్. పైన గోడ మీద నుంచి మామూలు నిద్ర మొత్తం వెళ్ళి పడిపోయారు సార్. పడిపోతే ఇన్ఫర్మేషన్ మేము పార్టీ ఆఫీస్కి ఇస్తే పార్టీ ఆఫీస్ టైం అయిపోయిందని చెప్పారు. చెప్పిన తర్వాత మీకు టైం అయిపోయింది సార్, మీకు టైం ఏదో గంట ఏర్పాటు చేస్తామని రవికుమార్ గారు చెప్పారు సార్. చెప్పిన తర్వాత పార్టీ ఆఫీస్ ఫోన్ చేస్తే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడికి వచ్చాను సార్. తీసుకొచ్చి బాగా పేదవాళ్ళు సార్. కళ్ళు కూడా కనిపించారు సార్. మీకు
సరే థ్యాంక్స్ సార్ ఇచ్చినందుకు. ఓకే సార్ బాయ్. ఈ ప్రమాదం ఎలా జరిగింది? సీతంపేట నా బుకింగ్కి వెళ్ళేటప్పుడు అలా నా ఆటో నడుపుకొని బండి న్యూట్రల్లోకి వెళ్ళిపోయి ఆ గోడకు గుద్దడం వల్ల అక్కడ నాన్నతో పాటు అందరూ వెళ్ళారు, వాళ్ళందరూ బతికారు. కానీ నాన్న తట్టుకోలేక ఏడ్ చేయాలో తెలియక అలా గుద్ది అలా చనిపోయారు. ఆ రోజు నైట్ మాకు ఈ విషయం తెలిసింది. ఆ నెక్స్ట్ రోజు పోస్ట్ మార్టం మా నాన్నకి తెచ్చి ఏడవద్దమ్మా. మీకు రవికుమార్ సార్ మీ తాను పరిస్థితిని చూసుకొని ముందుకు వచ్చారు. ఏం బాధపడద్దు, మీకు న్యాయం చేస్తారు. ఎలా జరిగింది మీకు యాక్సిడెంట్? చెప్పలేదు సార్, యాక్సిడెంట్గా జరిపోయింది. ఎంతమంది పిల్లలు మీకు? ముగ్గురు సార్. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ప్రమాదవశాత్తు మరణించినటువంటి కుటుంబాలకు, అంటే పార్టీ సభ్యత్వం చేసుకొని ఎక్స్పైరీ అయిపోయి ఎక్స్గ్రేషియా దొరకని కుటుంబాలకు మరి మన సుడా చైర్మన్ కొరికాని రవికుమార్ గారు, అదేవిధంగా భవానీ గారు వారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి కొరికాని ఫౌండేషన్ ద్వారా ఈరోజు ఏంటంటే 13 కుటుంబానికి కుటుంబానికి ₹1,00,000 చొప్పున 13 లక్షలు ఇవ్వడం జరిగింది. ఇదనే కాదు, అనేక సేవా కార్యక్రమాలు కూడా జనసేన పార్టీ తరఫు నుంచి ఈ జిల్లాలో కానీ అనేక నియోజకవర్గాల్లో కూడా కొరికాన ఫౌండేషన్ ద్వారా కొరికాని రవికుమార్ గారు చేస్తూ ఉన్నారు. కనుక ఇదే విధంగా ఫ్యూచర్లో కూడా ప్రతి ఒక్కరికి వారు సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా మేము మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కుటుంబంలో విషాదం చోటు చేసుకుంది. ఆ విషాదానికి మీరు ఎలాంటి భయపడకండి. నా తరపు నుంచి పార్టీతో మాట్లాడి నేను నాకు తగిన సహాయం చేస్తానని చెప్పేసి ఆయన దగ్గరికి వెళ్తే మాకు మాట ఇవ్వడం జరిగింది. ఈరోజు మాట ఇచ్చినట్లుగానే మరి ఎమ్మెల్సీ గారు నాగబాబు గారి సమక్షంలో, విశ్వక్షణ్ గారి సమక్షంలో ఈరోజు ఏంటంటే భవానీ గారు, రవికుమార్ గారు మాట నిలబెట్టుకొని చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఆ బాధిత కుటుంబాల తరపు నుంచి వారికి మరొకసారి మనస్ఫూర్తిగా ఈ 13వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, రాబోయే భవిష్యత్తులో కూడాను వాళ్ళు మంచి స్థానానికి ఎదగాలని, ఉన్నత పదవులు అధిరోహించి ప్రజలందరికీ, శ్రీకాకుళం జిల్లా ప్రజలకి అందరికి కూడా అందుబాటులో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి రవికుమార్ గారికి, భవానీ గారికి, మరి వారి సేవా ఫౌండేషన్కి, సేవా దృక్పథానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఇక్కడ విశ్లేషణ మీడియాకి ఫస్ట్ టైం నేను కృతజ్ఞతలు చెప్తున్నాను. లాస్ట్ 2024లో కూడా మేము ఎలక్షన్ టైంలో అంటే గుజరాత్ నుంచి బై రోడ్ వచ్చి ప్రతి దగ్గర కూడా మేము అంటే ఎక్కడెక్కడ అంటే నియోజకవర్గాల్లో పవన్ సార్ పోటీ చేశారు. 21 నియోజకవర్గాల్లో పిఠాపురం, తెనాలి, మంగళగిరి, అలాగే ఏంటంటుంది మన విశాఖ, కాకినాడ, ఇవన్నీ దగ్గర కూడా తిరగడం జరిగింది. ఆ రోజే మేము చెప్పాము ఎక్కడెక్కడైతే పోటీ చేస్తున్నారో ప్రతి ఒక్క సీటు గెలుస్తుంది అని. అదేవిధంగా ఈరోజు మేము అంటే గెలిపించుకున్నందుకు చాలా ఆనందంగా ఉన్నది మాకైతే. పవన్ సార్ వస్తే రాష్ట్రం బాగుపడుతుంది అనే నమ్మకంతోనే ఆ రోజు అంటే అంత దీనిగా మేము అంటే కృషి చేశాము. అదేవిధంగా ఈరోజు రాష్ట్రం బాగుపడ్డాది అనే ఒక నమ్మకం అయితే మాకైతే వచ్చింది. ఇదే విధంగా అతను ఇంకా ప్రజల్ని అందరిని కూడా అందరిని మురిపిస్తూ ముందుకు తీసుకెళ్ళి అందరిని చక్కగా చూస్తారని కోరుకుంటూ, ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే అతను ప్రతి ఒక్క సమస్యని తన పట్ల బాగు చేసి ప్రతి ఒక్క పంచాయతీ నియోజకవర్గాలకి అతని ద్వారా జనసేన సైనికులు పెరిగి అందరినీ బాగుపడితే బాగుంటుందని కోరుకుంటున్నాను. అలాగే మా కన్వీనర్ జనసేన సేవా ట్రస్ట్ మాట్లాడతారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా 13వ ఆవిర్భావ జనసేన పార్టీ దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా. ఈరోజు హెచ్ఎల్ఆర్ నియోజకవర్గంలో కొరికాన ఫౌండేషన్ ద్వారా 13 మంది మన ఈ మధ్యన ఏదైతే క్రియాశీల మెంబర్లు ఉన్నారో వారి ఎక్స్పైర్ అయిపోయినప్పుడు కూడా, ఆ క్రియాశీల మెంబర్ డేట్ అయిపోయినప్పుడు కూడాను చనిపోయిన వారికి ఆదుకోవడానికి కొరికాని రవికుమార్ ఫౌండేషన్ ద్వారా చాలామందికి, అంటే సుమారుగా 13 మందికి 13 లక్షలు ఇవ్వడం జరిగింది. అదే ఈ జనసేన సేవా ట్రస్ట్ కచ్ గుజరాత్ నుంచి మేము స్పెషల్గా ఆయనకి, వారి సిబ్బంది అందరికి కూడాను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. మీలాంటి నాయకులే అవసరం. శ్రీకాకుళం జిల్లాలో మీలాంటి వారు ఇంకా రావాలి, ఎంతోమందిని ఆదుకోవాలి. పార్టీ
ఒక విధమైతే ప్రతి ఒక్కరికి మానవతా దృక్పథం ఉండాలి. నాయకులు కూడా ముందుకొచ్చి సహాయం చేస్తే కనుక ప్రతి ఒక్క కార్యకర్త యాక్టివ్గా పనిచేస్తాడనేది ఈరోజు కొరికాని రవికుమార్ గారు తీసుకున్న యాక్షనే నిదర్శనం. థ్యాంక్ యూ సార్. మా టీం తరపున, మా సొసైటీ తరపున, ముఖ్యంగా మత్స్యకార సొసైటీ వజ్రపు కొత్తూరు నుంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మీకు, మీ కుటుంబం అందరూ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్. పోతుమనప్పన్న మా చిన్నని వీరి ఫ్యామిలీ చాలా ఆది పరిస్థితిలో ఉన్నారు. మా జనసేన కుర్రోళ్ళు కొద్దిగా ఇబ్బంది చేస్తే మాకు కొద్దిగా వీళ్ళు ఉన్న ఫ్యామిలీకి కొద్దిగా మాకు కావాలి. అదే మేము వీళ్ళున్న పేద పరిస్థితుల్లో ఉన్న మాకు కొద్దిగా జనసేన కుర్రోళ్ళు అలాగే కిరణ్ కుమార్ మాకు సత్వనం ఇచ్చేసుకుంటుంటే తెలియజేసుకుంటామా. ఇక్కడ ఉన్న ఈ ఫ్యామిలీకి మీరు అండగా ఉంటే మాకు అదే చాలన్నా. థ్యాంక్ యూ అన్న ఇచ్చినందుకు.